చెబుతాను వింటారా మన చరిత్రని, కనులారా చూస్తారా గ్రామ చరిత్రని. చెబుతాను వింటారా మన చరిత్రని. మీరు చూస్తున్న గుడుగుబండ లేదా కప్పబండ ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చలివేంద్ర రెవెన్యూ ఇలాకాలో ఉన్నది. చలివేంద్ర వెంకటేశ్వర స్వామి కొండ వద్ద నుండి ఎడమవైపు అగ్నిపురి కాలనీ వెళ్ళు దారిలో 1 కిలోమీటర్ దూరంలో ఈ గొడుగు బండ మనకు కనపడుతుంది. ఇక్కడ గొడుగు బండతో పాటు పాదంలా కనిపించేటువంటి రాతి చెక్కలు లేదా రాతి కొండ మనకు కనిపిస్తుంది. అక్కడ కొన్ని నియోలిథిక్ పెట్రోగ్లైఫ్స్ అంటే పురామానవుల యొక్క రేఖాచిత్రాలు కూడా కనపడుతున్నాయి. అలానే డోలమైన్స్ అంటే పురాతన మానవుల యొక్క సమాధులు కూడా మనకు కొన్ని కనపడుతున్నాయి. ఈ డోలమైన్స్ వచ్చేసి సుమారు 4000 సంవత్సరాల నాటిదిగా మనం గుర్తించవచ్చు. ఇకపోతే ఈ కప్పబండ కింద వర్షం పడినప్పుడు దాదాపు 20-30 మంది తడవకుండా ఉండవచ్చు. దీని పై భాగంలో చతురస్రాకారంలో ఒక గుర్తు చెక్కబడి ఉంది. అలానే దూరం నుంచి చూస్తే కప్ప నోరు తెరుచుకున్నట్టుగా విధంగా కప్ప కన్ను చిత్రించినట్టుగా కనపడుతుంది. 2 రాళ్ల పై భాగాన ఈ ఈ కప్పబండ లేదా గొడుగుబండ నిలపబడి ఉంది. ఇక్కడ పూర్వ మానవులు ఆవాసంగా ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ కప్పబండను మీరు చూడాలనుకుంటే చలివేంద్ర గ్రామం నుంచి వెళ్ళవచ్చు. మీ శ్రీనివాస్ ప్రసాద్ తిరుమల. థ్యాంక్ యూ టు సింగంపల్లి నారాయణ గారు, జి వెంకట సత్యనారాయణ, అలాగే గ్రామ సర్వేయర్స్ కె నారాయణ, అనంత ఎల్లరాజు. థ్యాంక్ యూ. మీరు చూస్తున్న